సమయం వేళ బలలో యోగ్యముగా పాల్గొనే ముందుగా వాక్యంలో కొన్ని విషయాలను ధ్యానించుకొని మన హృదయాలను పరీక్ష చేసుకుని యోగ్యముగా బలలో పాల్పొందడానికి ముందుకు సాగిపోదాం. వాక్యంలో మనం చూసుకున్నట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధిగల వారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. మరొకసారి చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధిగల వారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం నిమిత్తం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ఇంతవరకు నైనా నీకు సన్నిధిలో చక్కగా ఆరాధించడానికి ఒక అధిపతిగా, ఒక న్యాయాధిపతిగా, రక్షకుడిగా, మృత్యుంజయుడిగా, నీ యొక్క లేఖనముల ద్వారా, వాక్యం ద్వారా బలమైన దేవుడిగా మా మధ్య నివాసం చేస్తూ అనుదినము సజీవ లెక్కలో మమ్మల్ని భద్రపరుస్తూ ఈ సమయం వేళ ఈ యొక్క 2వ వర్తమానంలో తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసి మా హృదయాలను కడిగి పవిత్రపరిచి యోగ్యముగా బలలో పాల్పొందడానికి నీ యొక్క వాక్యపు శక్తి చేత, వెలుగు చేత మమ్మల్ని నింపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. గొప్ప దేవా, నా దేవా, నా తండ్రి, శత్రువు యొక్క మరి కుతంత్రములను తరిమి కొట్టండి నాయన. నీ యొక్క ప్రాకారము మందిరము చుట్టూ నీ యొక్క దూతల చేత కంచె వేయండి. మరి వాక్యములో మీరు మాట్లాడుతున్న మాట ఏంటంటే నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకుగా ఉండి మీ విరోధైన అపవాది గర్జించు సింహములు ఎవరిని మృగుదాన్ని వెదుకుచు తిరుగుచు ఉన్నాడు అన్నట్లుగా నిజమే ప్రభువా. అయితే అపవాది చీకటి శక్తుల నుండి మమ్మల్ని రక్షించి ఈ దినమున మీరు మీ యొక్క సంరక్షణలో ఉంచుకుని దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలమైనటువంటి విధానములు మమ్మల్ని సిద్ధపరిచి ఆత్మీయంగా నీరు కట్టి ఫలింపచేయవలసిందిగా వేడుకొనొచ్చు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ చూసుకుంటున్నాం 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. కనుక మనం వాక్యంలో చూసినట్లయితే నిబ్బరమైన బుద్ధి గలవారై, స్థిరమైనటువంటి బుద్ధి గలవారై మెలకుగా ఉండాలంట. మెలకువ అంటే ఏంటి? సోమర్ల వలె ఉండక మెలకువతో కూడినటువంటి జీవితాన్ని మనము అలవర్చుకోవాలి. ఎందుకు మెలకుగా ఉండాలంటే మనకి విరోధంగా ఒకడు తిరుగుతూ ఉన్నాడంట. ఎవరు తిరుగుతున్నారు విరోధంగా? అపవాది అయినటువంటి సాతానుగాడు మన జీవితంలో విరోధమైనటువంటి కార్యములు దాల్చాలని. అపవాది అయిన సాతానుడి యొక్క ఆలోచనలు ఏంటంటే వాడు గర్జిస్తూ ఎవరిని ఎప్పుడు మృంగాలని తిరుగుతూ వెతుకుతూ ఉన్నాడన్నమాట. ముఖ్యంగా వారి టార్గెట్ ఎవర్రా అంటే దేవుని బిడ్డలే. ఎవరైతే మెలకువగా ఉంటారో వారిని చెదరగొట్టడం వారి యొక్క ఉద్దేశం. మెలకువతో ప్రార్థనలు చేసే వారిని చంచలస్తులుగా మార్చడం వారి యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియులారా, నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. స్థిరమైనటువంటి జీవితం, స్థిరమైనటువంటి బుద్ధి, ఒక తీర్మానం చేసుకుని మనము విశ్వాస జీవితంలో ప్రభువైన యేసునందు మరి మెలకుగా ఉంటూ ప్రభువుకు అతి సమీపముగా ప్రార్థన విజ్ఞాపనలు చేయాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం? ఇక్కడ 9వ వచనంలో చూస్తాం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి.
నీ గుండములో సింహపు బోనులో ఎవరు ఉన్నాడు? అగ్నిగుండములో సింహపు బోనులో దానియేలు దేవుడే నా సహకారి. కాబట్టి సహకారి ఉండే దేవుడు శ్రమలలో, కష్టాలలో, విశ్వాసములో అన్నిటిలోనూ దేవుడు స్థిరపరిచే దేవుడు. స్థిరపరచాల దేవుడు అంటే మనము ఎక్కడ స్థిరులై ఉండాలంట? ప్రార్థన యందు స్థిరులై ఉండాలా. చూడండి 4వ అధ్యాయం 7వ వచనం పేతురు, అదే 1 పేతురు 4:7 మనం చూస్తాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారే ప్రార్థనలు చేయటకు మెలకువగా ఉండి. మనం ప్రార్థనలు చేయాలా. ఎవరిని ఎదిరించడానికి ప్రార్థన చేయాలా? అపవాదైన ఆ యొక్క సాతాను గాని ఎదిరించడానికి మనం ప్రార్థనలు చేయాలా. మనము దేవునికి సమీపంగా జీవించాలా. భక్తిహీనత మార్గం నుండి మనము దూరంగా ఉండాలా. భయభక్తులతో కూడినటువంటి ఆయన సన్నిధిని సమీపించాలి. వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. స్వస్థ బుద్ధి గల వారి ప్రార్థనలు చేయాలంట. కుటుంబంగా ప్రార్థనలు చేసేటువంటి వారిగా ఉండాలా. మనం ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన ద్వారానే మన జీవితము. మనం లేచిన వెంటనే ప్రార్థనతో మన యొక్క పడక ఎలా అంటే ప్రార్థన ద్వారానే మన పడక నుంచి మనం లేయాలా. మరి పడకలోనికి మళ్ళా వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థనతో మనము పడక మీదకి నిర్దించాల. ఆ మధ్యలో ఉండే గ్యాప్ అంతా ఎవరు చూసుకుంటారు? యేసే చూసుకుంటాడు. కాబట్టి నీ పడకలలో, నీ నడకలలో, నీ చూపులలో, నీ క్రియలలో, నీ యొక్క మార్గములో దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంట? రక్షిస్తున్నాడు. ఆయన రక్షకుడిగా ఉంటున్నాడు. అయితే ఆయన రక్షకుడిగా ఉండాలి అంటే మనము స్థిర బుద్ధి గల వారిగా ఉండాలి. ఎక్కడ ఉండాలా? ప్రార్థన చేయాలా. ప్రార్థన లేనివాడు క్రీస్తు లేనివాడు, ప్రార్థన జీవితం లేనివాడు సాతాను సంబంధిగా జీవిస్తున్నటువంటి వాడిగా మనము ఎంచబడేటువంటి వారిగా చూస్తాము. ప్రార్థన చేసేటువంటి వారు క్రీస్తు సంబంధులు, ప్రార్థన చేయనటువంటి వారు అపవాది సంబంధులు. మరి ఏ సంబంధిగా ఉంటున్నాం? మనం పరీక్ష చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేయాలని. చూడండి ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. సమయము సమీపించినది కనుక ఈ యొక్క ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు. కాబట్టి ఉదయం లేసి ప్రార్థన చేస్తే సరిపోదండి. ఇంకేం చేయాలంట? ప్రవచన వాక్యములు ఏం చేయాలంట? చదవాలా. వాక్యము చదవాలా. ఏం బాబు ఇంటవా? వాక్యము చదవాలా. ప్రార్థన చేస్తే సరిపోదు, వాక్యం కూడా ఏం చేయాలా? చదవాలా. వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను ఏం చేయాలా? గైకొనాలా. నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది, అది 2 అంచుల గల ఖడ్గం. నీ వాక్యమేగా అద్భుత అర్థం, నిజ స్వరూపమును చూపించు, నిజ స్వరూపమును చూపించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. కాబట్టి ఆయన స్వరము మనకి వినిపించాలంటే మనము ఆయన దుస్థిరులుగా ఉండాలా, ప్రార్థనలు చేయాలా, ప్రవచన వాక్యములు చదవాలా, వాటిని గైకొనాలా, వాక్యానుసారంగా జీవించేటువంటి వారిగా ఉండాలా. అప్పుడు అపవాదైన సాతానుడు గర్జించి వాడు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని హింసలకు పాల్పడినా వాని ఆటలు సాగవు. వాడు పారిపోతాడు. అపవాదైన సాతాను ప్రార్థన చేస్తాడు, పారిపోవాలి. ప్రార్థన అంటే సాతానుడికి వీరికి తర్వాత పారిపోతాడు. కాబట్టి మనము ఎప్పుడు కూడా స్థిరమైనటువంటి వారిగా ఉండాలా, వాక్యము ధ్యానించేటువంటి వారిగా ఉండాలి. ప్రకటన 22వ అధ్యాయం
ప్రకటన 22వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. యేసయ్య త్వరగా వస్తున్నాను అంటున్నాడు. ఏం చెప్తున్నాడంట? యేసయ్య త్వరగా వస్తున్నాను, నేను త్వరగా వస్తున్నా. యేసయ్య త్వరగా వస్తున్నాడు, నేను త్వరగా వస్తున్నాను. మీరేం చేయాలా? ఈ వాక్యమును చదవండి, ఈ యొక్క వాక్యానుసారంగా నడవండి, అనేక మంది యొక్క వాక్యము వెలుగులోనికి నడిపించండి, సువార్తను ప్రకటించండి, ప్రార్థనలో చేయండి. శత్రువైన వాడు మీ జోలికి రాకుండా నేను చేస్తానని మన ప్రభువైన యేసు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అంతేకాదు, మత్తయి సువార్త రండి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, మనుషుడు రొట్టె వలన, అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. కాబట్టి మనుష్యుడు దేని వలన జీవిస్తాడంట? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మానవుడు జీవిస్తాడు. మనము దేవుని నుండి వచ్చే ప్రతి మాట మనం వినేటువంటి వారిగా ఉండాలి. ఆ మాట ప్రకారం నడవాలి, ఆయన చిత్తానుసారంగా నడవాలి. ఆయన మాట మనం వినాలి, ఆయన మాట మన యొద్దకు రావాలి. దేవుని యొక్క నోటి నుండి వచ్చి ప్రతి మాట మనము వినిన వారంగా ఉన్నట్లయితే జీవించేటువంటి వారిగా ఉంటాము, పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాము. కాబట్టి దేవుని వాక్యం మనలో ఉన్నట్లయితే సైతాన్ గాడు పారిపోతాడు. మన గృహంలోనికి వాడు రాలేడు, మన హృదయంలోనికి వాడు రాలేడు. ఎప్పుడు వస్తాడు సాతాను అంటే? ఎప్పుడైతే ప్రార్థన ఉండదో, ఎప్పుడైతే మన జీవితంలో వాక్యం ఉండదో, ఎప్పుడైతే ఆయన ప్రవచన వాక్యంలో గై కొరకకుండా మనిష్టానుసారంగా యెహోలోక సంబంధమైనటువంటి ఆలోచనలతో తినుచు త్రాగుచు సుఖిస్తూ నా గుండె బలము, నా కండ బలము, నా నోటి బలము, నా యొక్క యెహోలోక భౌతికమైనటువంటి ధనం అని విర్రవీగితే అపవాదైన సాతానుడు ఒక్క దినమున ఏం చేస్తాడు? మనల్ని మృంగివేస్తాడు. నా బలము, నా ఘనము, నా ధనము ఎవరంట? నా యేసు ప్రభువే అని ఎప్పుడైతే నీ నోటితో అంటావో, ఆ నోటి వెంట దేవుని యొక్క మాట ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే భయభక్తులతో జీవిస్తామో, ఎప్పుడైతే స్వస్థ బుద్ధి గలవరై జీవిస్తామో, ఎప్పుడైతే ప్రార్థనలో మెలకుగా ఉండి ప్రార్థనలు చేసి జీవిస్తామో, అప్పుడు అపవాదైన సాతానుడు పారిపోతాడు. అనేక మందికి మన యొక్క రక్షణ అనే దేవుడిచిన రక్షణ అనేక మందికి వెలుగుగా ఉంటుంది, అనేక మంది రక్షింపబడతారు. ఈనాడు ఎంతో మంది శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక ఏమైపోతున్నారు? ఆత్మహత్యలు చేసుకొచ్చున్నారు. అన్ని ఇహలోక ధనము, సంపద అన్నీ ఉన్నా కూడా నెమ్మది లేక ఎంతో మంది మరణిస్తున్నటువంటి వారిని మనం చూస్తూ వచ్చున్నాం. అయితే దేవుడు నిన్ను నన్ను మరణానికి అప్పచెప్పలేదు. దేవుడు నిన్ను నన్ను రక్షిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. అంతేకాదు, వాక్యం మనం చూస్తాం. 2వ తిమోతి 3వ అధ్యాయం. 2వ తిమోతి అపోస్తలుడైన పౌలు 2వ తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం చూస్తాం. 3వ అధ్యాయము 16వ వచనములో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి అను శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి మనలను సరిచేసేది ఎవరు అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము చేత ఎవరైతే సేవకులు కానీ, సువార్థికులు కానీ, పరిచారకులు కానీ మనకు ఒక మాట మాట్లాడితే, మనము దైవావేశం వల్ల వచ్చే ప్రతి మాటను మనం ఏం చేయాలా? అంగీకరించాలి, గౌరవించాలా, కట్టుబడి ఉండాలా. నేను వినను, నా ఇష్టానుసారం నేను పోతాను, నాకు నచ్చి నేను చేస్తాను అంటే అక్కడ ఏమొస్తుందంటే ఆ నష్టం వస్తుంది. కాబట్టి స్వంత ఆలోచనలు పనికిరావు.
దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళాలి. ఆయన చిత్తం లేకుండా మనం ఏది చేసినా దానివల్ల మనకి నష్టం వస్తుంది. కాబట్టి దైవావేశము వలన దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశంలో కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమే ఉన్నది. కాబట్టి దేవుడు మన పట్ల కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు మనము విజయం సాధించాలా. శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, హింస వచ్చినాయి, మనము ఎక్కడ కూడా ప్రార్థన చేయకుండా వెనుకంజ వేయకూడదు. ఆయన వాక్యం చదవకుండా వెనుకంజ వేయకూడదు. ఆయన సువార్త ప్రకటించకుండా వెనుకంజ వేయకూడదు. ఎవరైతే సువార్త ప్రకటించకుండా అయోగ్యముగా దేవుని యొక్క రొట్టెను ద్రాక్షరసం తీసుకుంటారో వారు శిక్షకు పాత్రలు అవుతారని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండము 2వ అధ్యాయం ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవాయును ఊదగా నరుడు జీవాత్మాయను. నీలో ఉన్న జీవము ఎవరిది? దేవునిది. ఈ జీవము ఈ యొక్క శరీరం నుండి విడిపోయిన తర్వాత, శరీరం నుండి వేరైపోయిన తర్వాత ఈ జీవం ఎక్కడికి వెళ్ళాలా? దేవుని వద్దకు వెళ్ళాలా. ఒకవేళ దేవుని వద్దకు వెళ్ళలేదంటే మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. కాబట్టి నరకానికి వెళ్ళడము దేవునికి ఇష్టం లేదు. ఆయన రాజ్యంలో ప్రవేశించాం. నీలో ఉన్న ఆత్మ దేవుని పెట్టిన దీపం. ఆ దీపం ఆరిపోదు. మరణం వచ్చిన ఎన్నడైనా, అంటే శరీరము కుళ్ళిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మకు మాత్రము మరణము లేదు. కాబట్టి మనము పరిశీలన చేసుకుందాం, మనం సిద్ధంగా ఉందాం. యెహోవా దేవుడు నేల మట్టితో మానవుని చేసి అతని నాసికారంధ్రంలో జీవాయువు ఊదినాడు. ఈ యొక్క జీవము మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన వారిమిగా జీవించారు. వారు అయాన తట్టు చూడగా వెలుగు కలిగేను. వారు అయాన తట్టు చూడగా వెలుగు కలిగేను. మనలను దాని వెలిగించెను తన వాక్యము ద్వారాని. మనలను దాని వెలిగించెను తన వాక్యము ద్వారాని. కాబట్టి తన వాక్యం ద్వారా నిన్ను వెలిగించినాడు. తన జీవవాయువును నీలో నాలో ఊదినాడు. ఈ జీవవాయువు ఎవరిది అంటే యేసయ్య. యేసయ్య కొరకు జీవించాలా, యేసయ్య కొరకు బ్రతకాలా, యేసయ్య కొరకు సజీవయాగముగా సమస్తమును ఆయన కొరకు సమర్పించుకొని మనం జీవించాలా. అప్పుడే పరలోక రాజ్యం. మెలకువ లేకోకుండా, ప్రార్థన లేకుండా, వాక్యం చదువుకోకుండా ఈ లోకములో అన్ని అనుభవిస్తూ పరలోక రాజ్యం కావాలంటే రాదు. కాబట్టి అనేక మంది వరకు ప్రార్థనలు చేయాలి. శత్రువు మన ఎదురు దూరంగా పారిపోవాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మనలోని కోపం, మనలోని బూతులు, మనలో వచ్చేటువంటి ఆవేశాలు, ప్రతీకారాలు, కక్షలు, ఇవన్నీ కూడా శత్రువు కుతంత్రము. వీటన్నిటిని తీసేసుకోవాలి. అవిని తీసివేసుకోకుండా అయోగ్యముగా బల్లో పాల్గొంటే నిత్య నరకాగ్నికి పాత్రలు అవుతాం. కాబట్టి సహోదరుడా, సహోదరి జ్ఞాపకం చేసుకుంటాం. ప్రసంగి వాక్యములో మనం చూస్తాం. ప్రసంగి ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం. 12 మన్నైనది వెనుకట వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. కాబట్టి ఈ శరీరం మట్టి శరీరం. ఈ మట్టి శరీరానికి ఎన్నో ఆశలు ఉంటాయి. ఈ మట్టి శరీరానికి
ఇహలోకంలో ఎన్నో సంబంధాలు పెట్టుకోవాలని ఇష్టపడుతుంది. ఎక్కువగా ఈ మట్టి శరీరము వాక్యం చదవాలని ఇష్టపడదు. ఈ యొక్క మట్టి శరీరము దేవుని పాటల ద్వారా మహింపరచాలని ఇష్టపడదు. ఈ యొక్క మట్టి శరీరము బలమైన కంఠస్వరముతో దేవుణ్ణి ఆరాధించాలని ఇష్టపడదు. ఈ మట్టి శరీరము ఎల్లప్పుడూ కూడా సుఖమే కోరుకుంటుంది, కానీ కష్టములను, బాధలను, శ్రమలను కోరుకోదు. కాబట్టి ఎప్పుడైతే ఈ మట్టి శరీరం నలగొట్టబడుతుందో, ఎప్పుడైతే ఈ శరీరంలో నుండి ఆత్మ పరిశుద్ధంగా జీవించబడుతుందో, దేవుని చిత్తానుసారంగా ప్రార్థన విజ్ఞాపనం చేత నడిపింపబడుతుందో, అప్పుడు శత్రువును ఎదిరిస్తుంది, శత్రువు పారిపోతాడు. ఒకవేళ బలహీనమైన విధానంలో జీవించినట్లయితే అపవాది అయిన సాతానుడు ఏం చేస్తున్నాడంట? గర్జించే సింహం వలె ఎప్పుడు ఎక్కడ ఎవడు దొరుకుతాడరా మింగుదామరాని కాసుకొని తిరుగుతా ఉన్నాడు. మరి మృగాలను చూస్తున్నాడు. మరి అపవాదిని తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలా? యేసయ్యకు లోబడాల, యేసయ్యకు లోబడాల. మనం ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వాలి. మన ఇరుగు పొరుగు వారికి ప్రార్థన చేయాలి. ఈ లోకం కొరకు ప్రార్థన చేయాలి. ఈ లోకంలోని అందరికీ రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి అది దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే ఒక దినమున ఈ యొక్క శరీరము మట్టిలోకి కలిసిపోతుంది. ఈ ఆత్మ అనేది దేవుని యొద్దకు మరలా పోవును. అయితే అక్కడ తీర్పు ఉన్నది. పరిశుద్ధంగా జీవించిన వారు పరలోక రాజ్యంలో ఉంటారు. పాపము, లోకముతో జీవించినటువంటి వారు నిత్య నరకంలో ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ప్రసంగి 12:8 మనం చూస్తే సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు. సమస్తము వ్యర్థమే. కాబట్టి దేవుడు ఒక దినమున గూఢమైన ప్రతి అంశం గురించి ప్రసంగి 12:14 చెప్పబడినట్లుగా గూఢమైన ప్రతి అంశం గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తీసుకొచ్చాడు. తీర్పులోని తెస్తా ఉంటున్నాడు. మంచివారు, చెడ్డవారు అందరినీ దేవుడు నిలబెడతాడు ఒక దినమున. అది మంచిదిగా జీవించినట్లయితే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తుంది. ఒకవేళ చెడ్డదిగా ఉన్నట్లయితే నరకంలోకి. కాబట్టి నీ జీవం ఏర్పాటిది ఒకనాడు విడవలసినది. దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎలా ఉంటున్నాం, మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? యోగ్యముగా బలలో పాలు పొందాలంటే నీవు సరి చేసుకో, నన్ను నేను సరి చేసుకోవాలా, మనల్ని మనము మన హృదయాలను సరి చేసుకోవాలా. ప్రియ సహోదరుడా, సహోదరి, చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. రండి వాక్యంలో చూద్దాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో మొదటి కొరింథీ 11వ అధ్యాయం 26 వచనంలో మనం చూస్తాం. 26 మీరు ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురిస్తున్నావా? ఊరికే రొట్టె తీసుకుంటున్నాం, ద్రాక్షరసం తీసుకుంటున్నాం. రొట్టె దేనికి సాదృశ్యంగా ఉంది? ఆయన శరీరమునకు. రక్తం దేనికి? ఆయన ద్రాక్షరసం. కాబట్టి ఆయన చిందించిన రక్తం, నలగొట్టబడినటువంటి ఆ యొక్క శరీరం మన మధ్య ఉంచబడి ఉంటా ఉన్నది. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన ప్రచురించడానికి. ప్రతి ఆదివారమే కాదండి, ప్రతి దినము దేవుని ఏం చేయాలా? సువార్త చెప్పాలా. పిల్లలు స్కూల్కి వెళ్తారు. పిల్లలు మీ ఫ్రెండ్స్కి దేవుని యొక్క సువార్త వాక్యం చెప్పాలా. యేసు లోక రక్షకుడు ఒక్క మాట. మరి అనేక మంది పనులకు వెళ్తారు, వాళ్ళు కూడా యేసు లోక రక్షకుడు ఒక మాట చెప్పగలగాలి, వాక్యం చెప్పగలగాలి, సువార్త చెప్పగలగాల. ఈనాడు
మనం సువార్తలు చెప్పేవారిగా ఉంటున్నామా లేదా? ప్రచురించు వారు మాత్రమే ఈ యొక్క బలలో పాల్పొందాలి. ప్రచురించుకోకుండా అయోగ్యముగా బలలో పాల్పొంది ఏమవుతుందంట? ప్రచురించుకోకుండా. కాబట్టి చూడండి, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో అంటే ఎవరైతే ప్రచురించుకోకుండా రొట్టెను తింటారో, ఆయన పాత్రలు త్రాగుతారో, వారు ఏమైపోతారంట? అపరాధులుగా ఎంచబడతారు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలా. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోది త్రాగాల. ఒకవేళ అలా వివేచన లేకుండా నేను తాగితే శిక్షా విధి పొందుతాడు, బలహీనమైపోతాడు, చివరికి ఏమైపోతాడంట? నిద్రలోనికి వెళ్ళిపోతాడు, మరణానికి అప్పగింపబడతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం. ఆ రొట్టె ద్రాక్షరసము చాలా జాగ్రత్తగా మనం పాల్గొనాలి. ఏదో ప్రసాదం మాదిరి కాదు. దేవుని యొక్క మాటలు మనము గైకొనాలా, వాక్యానుసారంగా మనం జీవించాలా. నామకార్థ క్రైస్తవులు జీవించకూడదు, డూప్లికేట్ క్రైస్తవుల వల్ల మనము జీవించకూడదు, డూప్లికేట్ ప్రార్థనలు చేయకూడదు, డూప్లికేట్ ఆరాధనలు చేయకూడదు. ఆ యొక్క ఆరాధనలో సత్యం, దేవుని ఆత్మ కనుక ఆయన ఆరాధించే ఆత్మ సత్యముతో ఆరాధించాలి. కాబట్టి దేవుడు నీలో ఉంచినట్టు ఆత్మ దేవుని ఆత్మ కాబట్టి ఆ ఆత్మ ఎలా దేవుణ్ణి ప్రార్థించాలంట? యథార్థమైనటువంటి ప్రార్థన చేయాలా. పై ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడా? వినడు. కాబట్టి వాక్యము గైకొని వాక్యానుసారంగా జీవిస్తూ భయభక్తులతో జీవిస్తూ ఎవరైతే క్రీస్తు యేసునందు స్వస్థ బుద్ధి గలవారి మెలకువతో ప్రార్థనలు చేస్తూ జీవిస్తారు, అటువంటి వారు అపవాదైన సాతాను కానీ ఎదిరిస్తారు. ఇహలోకములో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తారు, పరలోకములో మెండైనటువంటి దీవెనలు పొందుకుంటారు. చూడండి, ప్రకటనలో మనం చూస్తాం. ప్రకటనలో 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది అంటే సైతాన్ కూడా వాడు సైతాన్ గాడు ఎప్పుడు ఏం చేస్తాడంటే శోధిస్తూనే ఉంటాడు. ప్రార్థన చేస్తే శోధిస్తాడు, ఆరాధన చేస్తే శోధిస్తాడు, వాక్యం చేస్తే శోధిస్తాడు, సువార్త ప్రకటిస్తే శోధిస్తాడు. కాబట్టి దేవుని మందిరానికి అతి సమీపంగా అయితే అపవాది యొక్క ఆలోచన ఏంటంటే శోధించడం. నీవు పొందబో శ్రమలను ఇక్కడ చూస్తున్నాం. 10వ వచనం అండి, 2:10లో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నీకు జీవకిరీటం ఇచ్చుదను. కాబట్టి నమ్మకంగా దేవుని సహవాసంలో ఆయన ప్రత్యక్షతలో నిలబడి స్థిరముగా ప్రార్థన విజ్ఞాపనల చేత ఆయన యొక్క మాటలను గైకొనొచ్చు, ఆ యొక్క మాటలను అనేక మందికి బోధిస్తూ సత్య సువార్త ప్రకటించేటువంటి వారిగా ఉండాలి. అటువంటి వారికి ఈ యొక్క రొట్టె యొక్క ద్రాక్షరసం ప్రకటించుకోకుండా, నమ్మకంగా జీవించుకోకుండా అవిశ్వాసముతో ఒకవేళ చేయి వేస్తే జీవకిరీటం రాదు, అగ్నిగుండం వస్తుంది, అగ్నిగుండం. కాబట్టి సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హాని చెందడు. కాబట్టి జయించాల, మనము ఈ లోకమును జయించాల. ఎట్లా జయించాలా? ప్రార్థన. ఎట్లా జయించాలా అంట? ప్రార్థన చేస్తే శత్రువు పారిపోతాడు. ప్రార్థన చేయకుండా పోవాలా, ఎదిరించాలంటే మనం ఎదిరించలేదు. కాబట్టి మనము దేవుని పట్ల ఎలా ఉండాలని దేవుడు మనతో ఈ దినమున క్లియర్గా మాట్లాడుతున్నాడు, క్లియర్ కట్గా మాట్లాడుతున్నాడు. చెప్పబడిన వాక్యం హృదయంలో భద్రపరచుకొని, హృదయాలను పరిశీలన చేసుకొని యోగ్యముగా బలలో పాలు పొందడానికి మనము ముందుకు సాగిపోదాం. చెవులు ఉన్నాయి కదా, దేవుడు చెవులు ఇచ్చాడు. చెవిగలవాడు వినుగాక. కొంతమంది వినరు, బాగా చెప్పావు వాక్యం, బాగా చెప్తాను అంటారు. ఏం చెప్తారు? బాగా చెప్తాను వాక్యము అంటారు కొంతమంది.
కాబట్టి ఎవరు ఏమనుకున్నా దేవుడు నీ క్రియలను ఇక్కడ చూడు. ప్రకటన 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ఏమంటాడు తెలుసా? నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమేనను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగడం లేదు. కాబట్టి నా మటుకు బ్రతుకునే క్రీస్తే, చావైతే లాభం. నా పోసిన పౌలు చెప్పబడిన మాట జ్ఞాపకం చేసుకోండి. పౌలు ఏమన్నాడు? నా మటుకు బ్రతుకుట క్రీస్తే అండి, సస్తే లాభమే, నేను దేవరాజ్యానికి వెళ్తా. అటువంటి తీర్మానం కలిగి ఉండాలి. కాబట్టి వాక్యమును గైకొని నా నామం ఎరగడం లేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచారు, దాన్ని ఎవడును వేయనేరుడు. దేవుడు ఒక్కసారి తలుపు తీస్తే తలుపుని ఎవడు కూడా వేయనేరడు. దేవుడు తలుపు తీసి ఉన్నాడు. హృదయం అనే తలుపు తట్టుచు ఉన్నాడు దేవుడు. 20వ వచనంలో చూస్తాం, 3:20లో, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం తలుపు తీసినలా నేను అతని ఎదురుకు వచ్చి అతనితో నాతో కూడా అతడును భోజనం చేయదు. దేవుడు నీతో నాతో భోజనం చేయడం ఇష్టపడుతున్నాడు. దేవుడు నీతో నాతో మనతో సహవాసం ఇష్టపడుతున్నాడు. అయితే మనం పారిపోతున్నాం. నేను ప్రార్థన చేయను, నేను ఆరాధన చేయను, నేను పాటలు పాడాను, నేను వాక్యం బోధించను, నేను సువార్త ప్రకటించను, నేను పారిపోతా. అయ్యో శత్రువు వస్తాడు, నేను పారిపోతా. పిరికితనంతో పారిపోయేవారు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ప్రకటన చివరిగా చూసుకొని ముగించుకుందాం. చూడండి, ఇదే ప్రకటన 3వ అధ్యాయం 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాడి నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుగాక. ఒరే చెవిటి వారులారా వినండి రా అని దేవుడు చెప్తున్నారు. చెవిటి వారి వల్ల జీవించద్దండి, చెవులు ఉండి నేను చెప్పే మాట వినండి. ఏం చెప్తున్నాడంట? ఏం జయించాడు దేవుడు? మరణమును జయించినాడు. నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిచ్చుదను. దేవుడు సింహాసనమందు కూర్చుండబెడతాడంట. ఎప్పుడు? ఈ లోకమును మనం జయించినప్పుడు. ఈ లోకము జయించాలంటే ఎవరి ద్వారా? యేసు నామంలోనే మనము ఈ లోకమును జయిస్తాం. కాబట్టి జయించాల. జయించిన వారు ఏమైపోతారు అంటే అది అందరికీ తెలిసిన వాక్యమే. ప్రకటన. జయించిన వారు ఎక్కడికి పోతారంట? ఎవరు జయించిన వారు వాళ్ళు ఎక్కడికి పోతారంట? ప్రకటన 21వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొను, నేను అతనికి దేవుడే ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. మనము జయిస్తే ధైర్యముతో జయించాలి, ప్రార్థన ద్వారా జయించాలి. జయించిన వారు ఏమైపోతారంట? ఎలా ఉంటారంట? వాళ్ళు పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరాంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహార్థికులు, అబద్ధులందరినీ అగ్నిగంధములతో మండుగుండంలో పాలు పొందురు. ఇది రెండవ మరణంలోకి పోతారు పిరికివారు. కాబట్టి దేవుడు పిరికితనం నుండి దేవుడు నిన్ను రక్షించినాడు. దేవుడు బలమైన దేవుడుగా ఉంటున్నాడు. అటువంటి బలమైన దేవుడితో మనం సహవాసం చేస్తున్నాం. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము బలమైన దేవుని నమ్మి ఉన్నాం. జయించువాడు, జయించిన దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? జయించిన దేవుడు. మరి మనం కూడా జయించాలనే ఆలోచన ఉందా? నేను జయిస్తానన్న విశ్వాసం నీకుందా? మన జీవితంలో అటువంటి విశ్వాసం ఉన్నట్లయితే యేసు నామంలోని మనకు విజయం. చూడండి, జయము పొందు వారెల్లారు తాన రాజ్య వారసులు, దేవుడే వారికి తండ్రి, వారాయన పుత్రులు. ఎవరైతే జయిస్తారో తన రాజ్యంలో వారసులుగా ఉంటారో, ఎవరైతే జయిస్తారో దేవుడే వారికి తండ్రిగా ఉంటాడు, వారు ఆయన పుత్రులుగా ఉంటారు. కాబట్టి లోకమును జయించేటువంటి వారిగా ఉండాలి. శ్రమయు, బాధలు, హింసలు, కరువు, ఇస్త్రలు ఇవన్నీ వస్తాయి. హింసలు, బాధలు వస్తాయి. వారిని జయించేటువంటి వారు. అయితే పిరికితనంతో పారిపోకుండా మనము నీతిమంతుల వలె, సింహముల వలె ధైర్యంగా ముందుకు సాగిపోవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి అపవాదైన సాతానుడు గర్జించు సింహం వలె
వెతుకుచూ ఉన్నాడు. మరి ఆ యొక్క అపవాదిని జయించాలంటే మనం ఏం జయించాలంట? ప్రార్థనలో మనము గొప్ప వీరులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రొట్టెని, ఈ యొక్క ద్రాక్షరసం తీసుకున్న వారు యేసుని యొక్క సిలువను గురించి ప్రకటించాలా. ఎవరైతే ప్రకటిస్తారో వారే పరలోక రాజ్యానికి వారసులు. ప్రకటించుకోకుండా దేవుని రాజ్యం కావాలి అంటే అంత సులభంగా రాదు. కాబట్టి ప్రకటిద్దాం, యేసు కొరకు జీవిస్తాం. అనేక ఆత్మల రక్షణ కొరకు మనము ఏం చేయాలంట? సిలువను మోయడానికి ముందుకు సాగిపోదాం. చెప్పబడిన వాక్యాన్ని ఆధారంగా చేసుకుని మనము యోగ్యముగా బలలో పాలు పొందడానికి ముందుకు సాగిపోదాం. పరీక్ష చేసుకుందాం. కాసేపు మౌనంగా ఉండండి, పరీక్ష చేసుకోండి. దేవుడిచ్చిన వాక్య భాగమును దీవించి ఆశీర్వదించును గాక.